మల్లె మొక్కలు అన్నీ కూడా సంవత్సరం అంతా గుత్తులు గుత్తులుగా పెద్ద సైజులో ఎనీ టైప్ ఆఫ్ మల్లె మొక్కల్ని మీరు తీసుకుని రండి. అవన్నీ కూడా ఎంతో హెల్తీగా గ్రోత్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫంగస్ అటాకింగ్ అండ్ పురుగులు, వేరు పురుగులు రావడం, కొన్ని గ్రీన్ కలర్లో ఉండే పురుగులు అనేవి రావడం, అలా వాటన్నిటిని కూడా మనం దూరం చేసేసుకుంటా ఉంటే మన మల్లె మొక్కలకి ఎంతో అద్భుతంగా ఫ్లవరింగ్ అనేది ఉండడం జరుగుతాయి. అదేవిధంగా గ్రీనరీ అనేది చాలా మంచిగా స్ప్రెడ్ అవ్వడం, స్టెమ్స్ స్ప్రెడ్ అవ్వడం జరుగుతూ ఉండేది. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు నజారా వ్లాగ్స్. నేను మీ నజారా. సో ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసి మల్లె మొక్కలకి సంబంధించి ఎటువంటి పెస్ట్ అటాకింగ్ లేకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు వస్తున్న కొన్ని చినుకులు లైట్గా అప్పుడప్పుడు పడడం జరుగుతూ ఉన్నాయి. సో వాటి వల్ల సాయిల్ భాగంలో ఫంగస్ అటాకింగ్ అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది. సో ఆ ఫంగస్ అటాకింగ్ ఎలా ఉండిద్ది అంటే మనం ఎక్కువ న్యూట్రిషన్స్ కోసం సాయిల్ భాగంలో కిచెన్ వేస్టేజెస్ అంటే వెజిటబుల్ వేస్టేజెస్, కౌ మాన్యూర్ ఇలాంటివన్నీ కూడా ఇవ్వడం జరుగుతాయి. అంటే మట్టిని సారవంతం చేయడానికి టోటల్గా ఇది సాయిల్ భాగంలో ఇచ్చేస్తూ ఉంటాము. సో మనము ఇచ్చే రెగ్యులర్ ఫెర్టిలైజర్స్, రెగ్యులర్ వాటరింగ్ వల్ల అందులో న్యూట్రిషన్స్ అనేవి టోటల్గా సాయిల్ భాగం తీసేసుకోవడం జరుగుతూ ఉండిద్ది. ఆ ప్రాసెస్లో మనకి ఎక్కువ చినుకులు స్టార్ట్ అవ్వడం వల్ల మనం ఇచ్చే టోటల్ వెజిటబుల్ వేస్టేజెస్ అవన్నీ కూడా కొంచెం తడిగా ఉండేసి ఫంగస్ అటాకింగ్కి గురవ్వడం జరుగుతూ ఉండిద్ది. సో ఆ ఫంగస్ అటాకింగ్కి గురి కాకుండా అదేవిధంగా ఫంగస్ అటాకింగ్ ఎక్కువ అయిపోయి వేరు భాగానికి ఎటువంటి డ్యామేజ్ లేకుండా ఉండే విధంగా ఈరోజు ఒక మంచి బూస్ట్ అనేది మన మొక్కలకి ఇవ్వడం జరుగుతుంది. సో ఆ బూస్ట్ ఏంటి, ఎలా ప్రిపేర్ చేస్తారు, మన మొక్కల భాగంలో ఎలా ఇవ్వాలి అనేది టోటల్ ప్రాసెస్ చూసేసుకుందాము. సో దానికన్నా ముందు వీడియోని చూసిన వాళ్ళు వీడియోని లైక్ చేయండి, ఛానల్ని విజిట్ చేసి కొత్తగా వీడియోస్ని చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ అనేది మన ఛానల్కి ఇవ్వండి, సరేనా? సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడు మాత్రమే మీకు టోటల్ ఆర్గానిక్ ప్రాసెస్లో మనం ఇస్తున్న ఫెర్టిలైజర్స్ కానివ్వండి, బూస్ట్, ఇంకా కొన్ని పెస్టిసైడ్ బూస్ట్లు అనేవి కూడా మీకు ఈజీ ప్రాసెస్లో మీరు మొక్కలకి ఇచ్చేయడం జరుగుతుంది. అండ్ ఎక్కువ గ్రోత్ పర్సంటేజెస్ కూడా మీరు తీసేసుకోవడం జరుగుతుంది. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టార్టింగే మాట్లాడేసుకున్నాము ఫంగస్ అటాకింగ్ ఎటు నుంచి వచ్చింది ఏంటి అనేది టోటల్ ప్రాసెస్. మనం లెంత్ చేయకుండా ఈ ఫంగస్ అటాకింగ్ని తొలగించుకోవడానికి ఒక్కసారి మాత్రమే ఇవ్వండి. దీన్ని మీరు ఎవ్రీ వీక్లీ కానివ్వండి, మంత్లీ 15 డేస్కి 10 డేస్కి అలా మీరు ఇవ్వాల్సిన అవసరమే లేదండి. జస్ట్ ఒక్కసారి ఇచ్చేసేయండి. ఎప్పుడైతే మీకు చినుకులు స్టార్ట్ అవుతున్నాయి అన్నప్పుడు మాత్రమే ఈ పౌడర్ అనేది యాడ్ చేయండి. ఇది మన మొక్కలకి బెస్ట్ ఫంగిసైడ్గా యూజ్ అవుతుంది అండ్ బెస్ట్ పెస్టిసైడ్గా యూజ్ అవుతుంది. అదేవిధంగా బెస్ట్ ఫెర్టిలైజర్లా కూడా యూజ్ అవుతుంది. ఇందులో ఇన్ని రకాల గుణాలు అనేవి ఉండడం జరిగాయి. అండ్ మల్లె మొక్కకి సంబంధించి టోటల్ ప్రాసెస్, ప్రూనింగ్ ప్రాసెస్ నుంచి, టిప్స్ కటింగ్ ప్రాసెస్ నుంచి అండ్ మొగ్గలు అనేవి ఎలా వస్తాయి అవన్నీ టోటల్ ప్రాసెస్ ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయి. వన్స్ ఛానల్ని విజిట్ చేసి ఆ వీడియోస్ని కూడా వాచ్ చేయండి. ఓకేనా? సో మళ్ళీ మనం ఇదే వీడియోస్లో రిపీట్ చేసుకోకుండా ఓన్లీ ఫంగిసైడ్, పెస్టిసైడ్ ప్లస్ ఫెర్టిలైజర్కి సంబంధించి మాత్రమే మనం ఈ వీడియోలో మాట్లాడుకోవడం జరుగుతుంది. సో ఆ ఫంగిసైడ్, పెస్టిసైడ్, ఫెర్టిలైజర్ ఏంటి అనేది చూసేసుకుందాం రండి. ఇదేనండి ది బెస్ట్ అండ్ బెస్టెస్ట్ ఫంగిసైడ్ అని కూడా మనం చెప్పుకోవచ్చు అండ్ పెస్టిసైడ్ అని కూడా చెప్పుకోవచ్చు. మెంతి పౌడర్, నార్మల్గా ఫ్రెష్ మెంతుల్ని తీసేసుకోండి. స్టోర్ ఉండే మెంతులు అవసరం లేదు. ఫ్రెష్ మెంతుల్ని తీసేసుకొని డైరెక్ట్గా మిక్సీ భాగంలో రఫ్గా పౌడర్ చేసేసుకోండి. చాలా రఫ్గా పౌడర్ చేసుకోండి, పూర్తిగా పౌడర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇలా రఫ్గా పౌడర్ చేసేసుకున్న తర్వాత దీన్ని జస్ట్ ఎంత పెద్ద కుండీలో పెద్ద మొక్కలైనా కానివ్వండి, చిన్న మొక్కలైనా కానివ్వండి, జస్ట్ 1 టేబుల్ స్పూన్ చాలండి. 1 టేబుల్ స్పూన్ ఎనీ టైప్ ఆఫ్ ఫంగిసైడ్ని పూర్తిగా దూరం చేయడంలో హెల్ప్ అవ్వడం జరుగుతుంది. ఇదే ప్రాసెస్లో మన మొక్కల మధ్య ఇటువంటి పుదీనా మొక్కని పెట్టేసుకున్నట్లయితే
ఎటువంటి పెస్ట్లు అనేవి మన మొక్కల దరిదాపుల్లోకి రావు. ఇందులో ఉండే ఫ్రెష్ ఫ్రేగ్రెన్స్ అనేది, అంటే స్ట్రాంగ్ ఫ్రేగ్రెన్స్ మన మొక్కలకి ఎటువంటి హార్మ్ఫుల్ చేసే పెస్ట్లను అటాక్ కానివ్వకుండా చూస్తుంది. మన అన్ని మొక్కల భాగంలో ఇటువంటి పుదీనా మొక్కలు అనేవి అక్కడక్కడ ఉండడం జరుగుతాయి. ఇది మనం కావాలనే పెట్టాలండి. ఇటు మనకి కిచెన్ వైజ్గా కూడా మనకి వర్క్ అవ్వడం జరుగుతుంది. హెల్త్ రిలేటెడ్ కూడా మనకి మింట్ లీవ్స్ అనేవి చాలా హెల్ప్ఫుల్గా ఉండడం జరుగుతాయి. అదేవిధంగా మెయిన్లీ మనం ఒక చిన్న గార్డెనింగ్ని స్ప్రెడ్ చేస్తున్నాము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పెస్ట్ అటాక్ కాకుండా చూసేసుకోవాలి. సో అలా పెస్ట్ అటాక్ కాకుండా ఉండాలి అంటే ఈ టైప్ ఆఫ్ ప్లాంట్స్ అనేవి మన మొక్కల మధ్యలో ఉండడం జరగాలి. ఓకేనా? సో ఇది మిస్ అవ్వకండి. నేను ప్రీవియస్ చాలా వీడియోస్లో చెప్పున్నాను మీకు మింట్ గురించి. ఎలాగైతే మనకి ఎంత మంచిగా 100% హెల్ప్ఫుల్ అవ్వడం జరుగుతుందో మన మొక్కలకి కూడా అదే విధంగా హెల్ప్ఫుల్ అవ్వడం జరుగుతూ ఉండేది. ఓకేనా? సో ఇలాగా మనము ఈ మెంతి పౌడర్ని జస్ట్ 1 టేబుల్ స్పూన్ అనేది నేను తీసేసుకుంటాను ఇందులో నుంచి. ఇది మనకి 2 టేబుల్ స్పూన్స్ పౌడర్ అయింది. మనం 1 టేబుల్ స్పూన్ ఇందులో యాడ్ చేసేసుకుందాము. మీరు ఇక్కడ టోటల్గా చూడొచ్చు, ఇందులో ఉన్న వెజీస్ కానివ్వండి, కౌ మాన్యూర్ వేయడం జరిగింది. అవి టోటల్గా సాయిల్ భాగంలో పూర్తిగా కంపోస్ట్ లాగా ప్రిపేర్ అయిపోవడం జరిగింది. దీనికి అక్కడక్కడ బ్లాక్గా ఫంగస్ అటాక్ అవ్వడం, గ్రీన్గా ఫంగస్ అటాక్ అవ్వడం జరుగుతూ ఉండిద్ది చినుకులు ఎక్కువ అయ్యే కొద్దీ. సో అలా కాకుండా ఉండడానికి మనం ఇది జస్ట్ స్ప్రే చేసేసుకుందాము, అంటే స్ప్రెడ్ చేసేసుకుందాం, చల్లేసుకుందాము. దీన్ని మనము ఎక్కువ సాయిల్ని తీసేసి వేయాల్సిన అవసరం కూడా లేకుండా టోటల్గా పూర్తిగా స్ప్రెడ్ అయ్యే విధంగా వేయడం జరగాలి. ఓకేనా? సో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వేయండి. మీకు ఇందులో ఏమైనా పిచ్చి మొక్కలు అలాంటివి కనిపిస్తున్నట్లయితే మీరు తీసేసేయండి. ఇది వచ్చేసి మనకి షో ఫ్లవర్ ప్లాంట్ అండి. ఇది సీడ్స్ ద్వారా వచ్చింది. ఇది కొంచెం పెద్దయిన తర్వాత నేను తీసేసుకుంటాను. సో మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. ఈ ప్లాంట్ అండి అది. ఇవన్నీ కూడా మనకి సీడ్స్ ద్వారా వచ్చినవే. ఈ ప్లాంట్స్ అన్నీ మన దగ్గర ఉన్న ప్లాంట్స్ అన్నీ కూడా సీడ్స్ ద్వారా మనం గ్రోస్ చేసేసుకున్నాము. సో అలాగా ఇందులో ఆ మొక్కని నేను తీయడం లేదు. కొంచెం పెద్దయిన తర్వాత మనం ఆ మొక్కని తీసేసుకుందాము. సో ఇలాగా మనము చల్లేసుకుందాము. సో ఇది టోటల్గా చూశారు కదా, ఇలా ఉండడం జరుగుతుంది. సో దీన్ని ఇందులో నుంచి మనం చల్లేసుకుందాము. మిడిల్ భాగంలో మనకి రాలేదు, ఇక్కడ వేసేసుకుందాము. సో ఇలాగా మనము 1 టేబుల్ స్పూన్ టోటల్ పౌడర్ని మన సాయిల్ భాగంలో ఇచ్చేయడం జరిగింది. ఓకేనా? ఇప్పుడు మనం వాటరింగ్ చేసేసుకుందాము. సో దీన్ని మీరు స్ప్రేయర్లా కూడా యూజ్ చేయొచ్చండి. ఇదిగోండి నేను టోటల్ వాటర్ అనేది చేసేసాను. సో ఈ వాటర్ మొత్తం కూడా పీల్ చేసుకోవడం జరుగుతుంది. ఇందులో వచ్చేసి ఈ పౌడర్ని స్ప్రేయర్లో ఇచ్చేసి ప్రతి ఆకు, ప్రతి కాండం తడిసే విధంగా కూడా ఇవ్వచ్చు. ఇందులో వైటమిన్స్, అదేవిధంగా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం జరుగుతాయి. ఇందులో ఉండే చేదు గుణం మన మొక్కలలో ఎటువంటి ఫంగస్ని గురి కాకుండా చేయడానికి 100 to 100% వర్క్ అవ్వడం జరిగిద్దండి. సో ఇది జస్ట్ ఒక్కసారి ఇవ్వండి, చినుకులు పడే స్టార్టింగ్లో లేదా చినుకులు పడి అయిన తర్వాత అయినా కానివ్వండి, మీరు జస్ట్ 1 టైం ఇవ్వండి చాలు. మీ మల్లె మొక్కకి ఎటువంటి పెస్ట్ అటాకింగ్ అనేది రాదు. ఓకేనా? సో ఇంకా ఫైనల్గా మన మల్లె మొక్కల్ని చూసేసుకుందాము. చూసారా ఎంత పెద్దగా గ్రోత్ అయ్యి ఉన్నాయో. సో మనకి ఈ మొక్కలలో వచ్చే సువాసన అనేది చాలా చాలా మంచిగా ఒక రిఫ్రెష్నెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి ఫ్లవర్స్ ఈవెన్ గులాబీలు కానివ్వండి, మందారాలు కానివ్వండి, మల్లెపూ మొక్కలు కానివ్వండి, రెగ్యులర్గా మన చిన్ని నందనవనంలో చూసేసుకుంటూ ఉంటే సో ఒక హెల్దీ అట్మాస్ఫియర్ అనేది ఉండడం జరుగుతుంది. ఇంకా ఎక్కువ గ్రీనరీ స్ప్రెడ్ చేసుకోవాలనే ప్రాసెస్లో అనేది మనకి అలవాటు అయిపోయింది. ఓకేనా? సో ఇక్కడ మీరు చూడొచ్చు అన్ని చోట్ల కూడా మీకు మొగ్గలు అనేవి కనిపిస్తాయి. ఎక్కడా కూడా మొగ్గలు అనేవి లేకుండా ఉండవు. వన్స్ ఫ్లవర్స్ అయిపోయిన తర్వాత అక్కడ టోటల్గా కట్ చేసేసేయండి. ఇక్కడ మనకి ఎటువంటి
మొగ్గలు అనేవి లేవు. సో అక్కడక్కడ ఒక్క ఫ్లేవర్ రావడం, మొగ్గలు అనేవి ఉండడం జరుగుతాయి. సో వాటిని మాత్రం కట్ చేయొద్దు. జస్ట్ ఈ 1 ఫ్లేవర్ తీసేసేయండి. ఈ 2 ఫ్లేవర్స్ అయిపోయిన తర్వాత ఇంత మటికి కట్ చేసేసుకోండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. సో ఇక్కడ వచ్చేసి ఇంత మటికి మీరు కట్ చేసేసుకుంటే ఇక్కడ నుంచి మళ్ళీ మనకి న్యూ స్టెమ్స్ స్టార్ట్ అయిపోయి ఇలాంటి మొగ్గలు అనేవి స్టార్ట్ అవ్వడం జరుగుతాయి. చిన్న మొక్కలైనా కానివ్వండి, ప్రతి చిన్న స్టెమ్కి ఇదిగోండి ఇలాగా ప్రతి చిన్న స్టెమ్కి మొగ్గలు స్టార్ట్ అవ్వాలి అంటే ఫ్లేవర్స్ వచ్చేసిన తర్వాత కట్ చేసేసుకుంటే ఇలా రావడం జరుగుతుంది. మీరు ఇక్కడ చూస్తున్నారా, మనకి ఇక్కడ ఫ్లేవర్ అయిపోయిన తర్వాత నేను కట్ చేశాను. ఇక్కడ సైడ్ నుంచి బ్రాంచ్ వచ్చేసి మనకి ఫ్లేవర్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. జస్ట్ చిన్న చిన్న స్టెమ్స్కే ఫ్లేవర్స్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయండి. ఇదిగోండి మనం ఇక్కడ కూడా కట్ చేసేసుకున్నాము, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో దీనికి ఎన్ని ఫ్లేవర్స్ వచ్చినప్పుడు అంత కటింగ్ ప్రాసెస్ చేసేసుకుంటే పువ్వులు అనేవి ఎక్కువ రావడం జరిగింది. ఓకేనా. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. తప్పకుండా వాటికి సంబంధించి ఫెర్టిలైజర్స్ కానివ్వండి, ఫంగిసైడ్స్, పెస్టిసైడ్స్ అన్నీ కూడా మీకు వీడియో రూపంలో మీ దగ్గరికి రావడం జరుగుతాయి. అదేవిధంగా మల్లె మొక్కలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఇలాగే మీ చిన్ని నందనవనంలో కూడా మల్లె పువ్వులు ఇంత అందంగా పెద్ద సైజులో మంచి సువాసనతో వస్తున్నాయి అంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. సబ్స్క్రైబ్ చేయకుండా, లైక్ చేయకుండా మన వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారు. సో సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని చూస్తూ ఉండండి. ఓకేనా. మళ్ళీ కలుద్దాం.